ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు ఒక చిన్న విషయం ఫ్రెండ్స్ మీ యొక్క పెళ్ళిళ్ళకు మ్యారేజెస్కు తర్వాత బర్త్డే పార్టీస్కు తర్వాత చిన్న చిత్క ఈవెంట్స్ అండ్ పబ్లిక్ షోస్కి ఏవైనా మీకు ఆర్కెస్ట్రాస్ కావాలంటే డెఫినెట్గా ఇక్కడ నేను కింద ఒక నెంబర్ అయితే చూపిస్తాను ఆ యొక్క నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి మీ యొక్క పెళ్ళిళ్ళకు మ్యారేజెస్కు ఈవెంట్స్కు ఇలా ఏవైనా మీకు ఆర్కెస్ట్రాస్ అంటే లైవ్ సింగింగ్ ఈవెంట్ ఏవైనా మీరు పెట్టదలుచుకుంటే డైరెక్ట్గా ఈ యొక్క మొబైల్ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎక్కడున్నా వీళ్ళైతే మీకు వచ్చి ఆర్కెస్ట్రాస్ అయితే చేస్తారనమాట. మీకు ఒకవేళ ఇలాంటి ఫంక్షన్ కావాలంటే డెఫినెట్గా వీళ్ళకైతే కాంటాక్ట్ అవ్వండి. మీకు నంబర్ అయితే ఇక్కడ కింద చూపిస్తున్నాను ఆ యొక్క నంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి మీకు ఏ ఫంక్షన్ కావాలన్నా మీరు ఇన్స్టాంట్గా అయితే పొందొచ్చు అనమాట. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో మీ దగ్గర ఒకవేళ 30,000 రూపాయలు ఉంటే అండ్ మీరు ఏ మొబైల్ తీసుకోవాలో కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటే సో డెఫినెట్గా ఈ యొక్క వీడియో అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందనే చెప్పుకోవచ్చు అనమాట. నేను ఈ వీడియోలో వచ్చేసి అండర్ 30,000 సెగ్మెంట్లో ఏవైతే బెస్ట్ మొబైల్స్ ఉన్నాయో వాటి గురించి మాత్రమే చెప్తున్నాను. సో ప్రతి ఒక్కటి మనకు 5G మొబైల్ అనమాట, ఒకటి మాత్రమే మనకు 4G మొబైల్ అయితే చెప్తున్నాను. సో ఫ్యూచర్లో కూడా ఈ యొక్క మొబైల్స్ అయితే మీకు చాలా సూపర్గా ఉండటం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియో అనేది చాలా మోస్ట్ హెల్ప్ఫుల్ అనే చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టయితే మనకు టాప్ ఫస్ట్ మొబైల్ వచ్చేసి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ M51 అనమాట. దీని యొక్క స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు 6.7 ఇంచ్ ద్వారా వచ్చిన ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఉంటుంది. అలాగే మనకు సైడ్ మౌంటెడ్ ద్వారా దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారనమాట. అండ్ అమోల్డ్ డిస్ప్లే అయితే మీకు చాలా సూపర్గా ఉంటుంది. ఇందులో మాత్రం మీకు ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. అండ్ మీకు 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ 32 మెగాపిక్సెల్ ద్వారా యొక్క సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది అనమాట. అండ్ దీని యొక్క ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 730G యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. మీకు గేమింగ్కి కూడా చాలా సూపర్గా అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క స్పెషల్ ఏదైనా ఉందా అంటే దీంట్లో దీని యొక్క బ్యాటరీ అనేది చెప్పుకోవచ్చు. దీంట్లో మీకు 7000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే మీకు 25 hours ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అట్ ది సేమ్ టైం మీకు 8GB ర్యామ్తో అండ్ 6GB ర్యామ్తో ఉండటం అయితే జరుగుతుంది. సో డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్, అది కూడా మనకు శాంసంగ్లో అయితే ఖచ్చితంగా శాంసంగ్ గెలాక్సీ M51 అనే చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా వచ్చిన మొబైల్లో మనకు 7000 mAh బ్యాటరీ మాత్రం ఈ యొక్క మొబైల్ తప్ప అక్కడ వేరే మొబైల్స్ అయితే ఏవి లేవనే చెప్పుకోవచ్చు అనమాట. సో డెఫినెట్గా మీకు మంచి కెమెరా, మంచి బ్యాటరీ, తర్వాత మంచి గేమింగ్ మొబైల్ కావాలంటే అది కూడా శాంసంగ్లో కావాలంటే శాంసంగ్ గెలాక్సీ M51 అయితే తీసుకోవచ్చు. అండ్ దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 6GB ర్యామ్ ప్లస్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 22,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. తర్వాత సెకండ్ మొబైల్ చూసినట్టయితే మనకు వివో నుంచి వివో V20 Pro 5G అనమాట. ఇది ఒక 5G మొబైల్ అనే చెప్పుకోవచ్చు. ఇది చూసుకున్నట్టయితే ముందుగా మనం దీని యొక్క డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకు 6.44 ఇంచ్ తర్వాత వచ్చిన ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మీకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ మీకు ఈ యొక్క ఫింగర్ ప్రింట్ కూడా చాలా ఫాస్ట్గా ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. అండ్ మీకు 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అలాగే మీకు డ్యూయల్ సెల్ఫీ కెమెరా వచ్చేసి 44MP ప్లస్ 8MP యొక్క డ్యూయల్ సెల్ఫీ కెమెరా అయితే యూజ్ చేశారు. సో ముఖ్యంగా ఎవరైతే సెల్ఫీ కెమెరా అలాగే బ్యాక్ సైడ్ కెమెరా బాగా రావాలని కోరుకుంటారో సో వాళ్ళకైతే అద్భుతమైన మొబైల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క ప్రాసెసర్ చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 765G యొక్క 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది కూడా మీకు మంచి గేమింగ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి మనకు 8GB ర్యామ్తో అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఉండటం అయితే జరుగుతుంది. అండ్ దీని యొక్క బ్యాటరీ వచ్చేసి మనకు 4000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే మనకు 33 hours ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 8GB ర్యామ్ ప్లస్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 29,990 రూపీస్ అయితే లాంచ్ చేశారు. సో మీ యొక్క ప్రిఫరెన్స్ మంచి కెమెరా, తర్వాత చూసినట్టయితే మంచి బ్యాటరీ బ్యాకప్ రావాలి, అట్ ది సేమ్ టైం మంచి డిస్ప్లే కావాలి, మంచి కెమెరా కావాలనుకునే ప్రతి ఒక్కరి యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. తర్వాత టాప్ 3 మొబైల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు OnePlus Nord 5G అనమాట. ఇది కూడా మనకు అండర్ 30,000లో మంచి సూపర్ అద్భుతమైన 5G మొబైల్ అనే చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు 6.44 ఇంచ్ తర్వాత వచ్చిన ఫుల్ హెచ్డి ప్లస్ ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్ప్లేతో అయితే ఉంటుంది. అండ్ దీంట్లో అంతేకాక మనకు 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారనమాట. సో దీని ద్వారా మనం ఏవైనా యొక్క ఆప్షన్స్ అనేవి స్క్రోలింగ్ చేసేటప్పుడు మీకు చాలా స్మూత్గా అయితే రావడం జరుగుతుంది. మీకు ఎటువంటి క్రాషింగ్ ఇష్యూస్ అయితే ఉండవు, ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్ కూడా ఉండవు అనమాట. అండ్ దీని కూడా మీకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో అయితే రావడం జరిగింది. అండ్ దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ కూడా మీకు డ్యూయల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది అనమాట. 32MP ప్లస్ 8MP యొక్క అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఇచ్చారు. మీకు ముఖ్యంగా మంచి
డిస్ప్లే మంచి కెమెరా కావాలనుకునే ప్రతి ఒక్కరు ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. అండ్ దీని యొక్క ప్రాసెసర్ కూడా మనకు వివో V20 Pro లాగానే దీంట్లో కూడా మనకు స్నాప్డ్రాగన్ 765G యొక్క 5G ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది కూడా మీకు గేమింగ్ కోసం అయితే చాలా సూపర్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మీకు 6GB ర్యామ్తో వస్తుంది, 8GB ర్యామ్తో వస్తుంది అండ్ హై అండ్ వేరియంట్ 12GB ర్యామ్ వరకు అయితే ఉండటం జరుగుతుంది అనమాట. అండ్ దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 4115 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే మనకు 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో డెఫినెట్గా మనకు OnePlusలో దీంట్లో చెప్పుకోదగ్గ ఏమైనా ఉందా అంటే దీని యొక్క ఆక్సిజన్ UI అనే చెప్పుకోవచ్చు. దీనిలాగా మనకు ఉండే ఆక్సిజన్ UI మాత్రం మనకు వేరే బ్రాండ్స్లో ఇప్పటి వరకు అయితే అంత బాగా అయితే రాలేదన్నమాట. సో యూట్యూబర్స్ మ్యాక్సిమం ఈ యొక్క వన్ మొబైల్స్ కొనడానికే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ముఖ్యంగా దీని యొక్క కెమెరా బాగుంటుంది, తర్వాత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, తర్వాత చూసుకున్నట్టయితే దీని యొక్క ఆక్సిజన్ UI అనే చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మీకు దీని యొక్క డిస్ప్లే కూడా 90 Hz వస్తుంది కాబట్టి మనకు అద్దరిపోయే డిస్ప్లే అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మీకు మంచి కెమెరా కావాలి, మంచి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండాలి, అట్ ది సేమ్ టైం మీకు మంచి డిస్ప్లే కావాలనుకున్న ప్రతి ఒక్కరికి యొక్క మొబైల్ అయితే చాలా సూపర్గా సూట్ అవుతుందనే చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి 6GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 24,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క మొబైల్స్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే బై చేయండి. తర్వాత చూసినట్టయితే మనకు టాప్ 4th మొబైల్ వచ్చేసి iQOO 5G మొబైల్ అనమాట. ఇది చూసినట్టయితే ఆల్రెడీ చైనాలో అయితే లాంచ్ చేశారు. అండ్ అతి తక్కువ బడ్జెట్లో మనకు స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో ఏదైనా మొబైల్ ఉందా అంటే ఇక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ iQOO 5G మొబైల్ అని చెప్పుకోవచ్చు. దీని యొక్క డిస్ప్లే వచ్చేసి మనకు 6.44 ఇంచ్ తర్వాత వచ్చిన ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లేతో అయితే ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మీకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే రావడం జరిగిందనమాట. అండ్ దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్లో మీకు చిన్న నాచ్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో వచ్చేసి మీకు 16 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన సెల్ఫీ కెమెరా అయితే ఉండటం జరుగుతుంది. అండ్ దీని యొక్క ప్రాసెసర్ చూసినట్టయితే ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క మొబైల్స్లో ఇదే మనకు టాప్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. దీంట్లో వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 865 యొక్క 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు అనమాట. సో ముఖ్యంగా గేమింగ్ కోసమే మొబైల్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు ఈ యొక్క iQOO 5G మొబైల్ అయితే తీసుకోవచ్చు. అండ్ దీని యొక్క ర్యామ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 8GB ర్యామ్తో రావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ 4440 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే మనకు 50 watts వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అండర్ 30,000లో, అది కూడా మనకు గేమింగ్ మొబైల్ కావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క iQOO 5G తప్ప అక్కడ మనకు వేరేవి ఏవి లేవనే చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో చూసినట్టయితే మనకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుందన్నమాట. సో గేమింగ్ ఎవరైతే ఎక్కువగా యూజ్ చేస్తారో సో వాళ్ళకి మొబైల్ హీట్ కాకుండా ఇక్కడ ఈ యొక్క కూలింగ్ సిస్టమ్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. అండ్ మీకు 20x వరకు డిజిటల్ జూమ్ కూడా చేస్తుంది అనమాట. అండ్ దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు 8GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 29,990 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టాప్ 5th మొబైల్ గురించి మాట్లాడుకున్నట్టయితే రీసెంట్గా వచ్చింది అనమాట. అది కూడా మనకు బడ్జెట్ సెగ్మెంట్లోనే 5G మొబైల్ అయితే తీసుకొచ్చారు. నేను చెప్పేది అయితే వేరేది ఏది కాదు, మోటో G5G మొబైల్ అనమాట. ఇది చూసినట్టయితే మనకు కేవలం 21,000 రూపీస్కి మనకు 5G మొబైల్ అయితే తీసుకొచ్చారు. సో డెఫినెట్గా మీ యొక్క బడ్జెట్ అండర్ 20,000 ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరి యొక్క మొబైల్ అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 6.67 ఇంచ్ తర్వాత వచ్చిన ఫుల్ HD+ మ్యాక్స్ విజన్ డిస్ప్లే అయితే ఉంటుంది. డిస్ప్లే పరంగా మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు అనమాట. కాకపోతే ఇది మనకు సూపర్ AMOLED డిస్ప్లే అయితే రాలేదు. ఇది కూడా చూసినట్టయితే మీకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే ఉంటుందన్నమాట. ఇదే దీని యొక్క చిన్న నెగిటివ్ ఇష్యూ అనే చెప్పుకోవచ్చు. హవెవర్ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుందనే చెప్పుకోవచ్చు. దీని యొక్క కెమెరా చూసినట్టయితే మనకు 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మీకు మిడిల్లో పంచ్ హోల్లో ఈ యొక్క 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారనమాట. అండ్ దీని యొక్క ప్రాసెస్ చూసినట్టయితే ఫస్ట్ టైం మన యొక్క ఇండియాలో స్నాప్డ్రాగన్ 750G యొక్క 5G ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది కూడా మీకు గేమింగ్ కోసం అయితే చాలా సూపర్గా ఉంటుందనే చెప్పుకోవచ్చు. మీకు గేమర్స్ అయినా సరే ఈ యొక్క మొబైల్ అయితే అద్భుతంగా సూట్ అయితే అవుతుంది. అండ్ దీని యొక్క ర్యామ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 6GB ర్యామ్తో అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం అయితే జరిగిందనే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్గా దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. అలాగే మనకు 20 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క మొబైల్ మనకు ఏవైనా బెస్ట్ అడ్వాంటేజెస్ ఉన్నాయంటే మనకు అండర్ 21,000లోనే 5G మొబైల్ వస్తుంది. ఇది దీని యొక్క ఫస్ట్ అడ్వాంటేజ్. తర్వాత సెకండ్ అడ్వాంటేజ్ చూసినట్టయితే దీని యొక్క బ్యాటరీ అనే చెప్పుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అండ్ దీని యొక్క ప్రాసెసర్ అనమాట మనకు చాలా అల్ట్రా స్పీడ్ ఉండే ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో గేమర్స్కి కూడా ఈ యొక్క మోటో G5G మొబైల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే మీరు మరీ ఎక్స్ట్రీమ్లో ఆడకుండా కొంచెం అల్ట్రాలో ఆడే వరకు మీ యొక్క ఎటువంటి ఈ యొక్క క్రాషింగ్ ఇష్యూస్ అయితే రావనే చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 6GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 20,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. సో డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అండర్ మోటోలో, అది కూడా మనకు 30,000 సెగ్మెంట్లో ఈ యొక్క మోటో G5G మొబైల్ అనే చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్గా ఇవన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క టాప్ 5 మొబైల్స్ అండర్ 30,000లో, అది కూడా మీకు 5G మొబైల్స్. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.